అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. ఈరోజు అయితే సండే కదా, మేమైతే చికెన్ తిందాం అనుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న కోడి పుంజును అయితే పట్టుకున్నాం. ఇక మా ఆయన కూడా హెల్త్కి మంచిది కదా అని ఇంట్లో ఉన్న కోడి పుంజు అయితే కోస్తున్నాం. ఇదైతే నల్ల కోడి పుంజు చూడండి. ఓకే, బయట చికెన్ కూడా మంచిది కొని తినడం మంచిది కదని ఈరోజు అయితే ఇంట్లో కోడి పుంజును అయితే పట్టినాం. ఇదైతే ఇక మా ఆయన కాదు, మా తాత అయితే అటు చికెన్ సెంటర్కి తీసుకెళ్ళి అయితే కట్ చేసుకొని తీసుకొస్తాడు. అటే మా ఇంటి పక్కన ఉందని చెప్పాను కదా, చాలా వీడియోలో కూడా చూపించాను. అటైతే తీసుకెళ్తాడు, అటైతే తీసుకెళ్ళి కట్ చేసుకొని తీసుకొస్తాడు అనమాట. రండి వెళ్దాం ఫ్రెండ్స్. ఏమైంది? ఆయన మా తాతయ్య అక్కడ చేపిస్తాను తీసుకెళ్తున్నాడు. మా కొత్త పాప అక్కడనే ఉంది. తీసుకెళ్ళు తీసుకెళ్ళు. కోడి పుంజునైతే కట్ చేసుకొని తీసుకొచ్చేసారు మా తాత. మా ఆయన ఇంకా పోయిండు కానీ ఇక ఏం చేయలేదు. మా తాత అయితే కట్ చేసుకొని తీసుకొచ్చాడు అనమాట. తాత కాదు, ఆయన కట్ చేసిండు. ఇలా అయితే మంచిగా కడిగేసుకున్నాను, మొత్తం కట్ చేసుకున్నాను. ఎల్లిపాయ కూడా దంచేసుకున్నాను. మా పాప అయితే ఏడుస్తుంది, ఆమె అయితే అస్సలు తింటలేదు. ఇక తొందరగా చేసేద్దామని తొందరగానే చేస్తున్నాను, ఎందుకంటే ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. నాటుకోడి కదా, కోడి కాదు, కోడి పుంజు. నూనె అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, కట్ చేసినాను. ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై చేసినాక మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నూనె అయితే కొంచెం ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాటుకోడి కదా, నీచు వాసన రాదు, లేకుంటే నీచు వాసన వస్తుంది. పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా. ఇవి మూడు మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది. అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి, లేకుంటే కూర అంత గ్రేవీ రాదన్నమాట, పల్చగా ఉంటుంది. మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతే మంచిగా వస్తుంది గ్రేవీ చిక్కగా, లేకుంటే వాటర్ ఉంటుంది. టమాటా ముక్కల్ని దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం పసుపు,
ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఒకసారి మంచిగా. ఒక 5 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను. తర్వాత అయితే ఉప్పు కారం వేస్తాను. ఈ నాటుకోడి కదా, ఒక 10 నిమిషాలు ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఉప్పు కారం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాను. నేనైతే బియ్యం డబ్బా మీద పెట్టి మర్చిపోయాను అన్నమాట. ఉప్పు కారం పసుపు డబ్బా. కారం కూడా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాటుకోడి. కారం అయితే వేసుకుంటున్నాను నేను. ఒక 4-5 టీ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. చికెన్ అయితే ఒక కేజీ వరకు ఉన్నది. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. పసుపు అయితే ఆల్రెడీ వేసేసుకుంటున్నాను. కింద దించి అయితే కలుపుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే కింద దించి కలుపుకుంటున్నాను. నాకైతే మంచిగా కలిపేస్తలేదు అన్నమాట పైన. ఇప్పుడైతే వాటర్ ఏమి పోయానండి. ఒక 15 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత అయితే వాటర్ అయితే పోసుకుంటాను నేను. మా పాపనైతే మా అన్నయ్య పట్టుకుని ఉన్నాడు, చిన్న పాపని. మా పెద్ద పాప అయితే టీవీ చూస్తుంది. ఈరోజు సండే కదా, హోంవర్క్ అంతా మంచిగా ఫినిష్ చేసుకొని టీవీ అయితే చూస్తుంది. చూసారు కదా, ఇలాగే మంచిగా కలిపేసుకున్నాను నేను. కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకున్నాను, గ్యాస్ మీద. ఇట్లా అయితే ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటాను అన్నమాట. చూడండి ఇట్లా ఉంది. ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే తర్వాత తినచ్చు కాదు, ఒక వాటర్ పోసి ఉడికించు. ఇదైతే కరెక్ట్ డ్రెస్సింగ్ లేదన్నమాట. ఆయన కొంచెం గడబడితోటి ఉండే. ఇక మా ఆయనకి ఇట్లా చేస్తున్నాయి, కుట్లు తగులుతున్నాయి. ఇవి స్టిచ్చెస్ అన్నమాట. ఆగు నువ్వు, ఆగు, కరెక్ట్ పెడతా. అమ్మ పడతావు ఇలా అసలు. చేతిలో పట్టుకోసలు. ఇక్కడ అది పెట్టి కుండైనట్టు అయింది. ఇప్పుడు జరుపుకున్నా జరిపింది. ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టి తీసుకురా. పోయింది బేట. పోయింది
పోయింది. ఓ ఇక్కడ ఏమి నువ్వేటు నువ్వేటు అయింది. మా ఆయన అయితే ఇప్పుడు అన్నం తింటున్నారు, మేమందరం కలిసి తింటున్నాం. మా చిన్న పాప అయితే పడుకుంది, మా ఆయన అయితే అన్నం తింటున్నాడు. ఎట్లుంది కూర? బాగుందా? నాటుకోడి కూర అన్నమాట. మా చైత్ర పాప అయితే తింటుంది ఇక్కడ. కూర ఎట్లుంది బేట? బాగుందా? నేను కూడా వేసుకున్నాను అనమాట. ఆయన అయితే ఇక్కడ కూర్చొని తింటున్నాడు, కింద అయితే కూర్చోరాదన్నమాట. చోటుగాడి కూడా వేసేసినావా? బాయ్ చెప్పు చైత్ర, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.